వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మాచర్లలో ఎస్కేవీఆర్ కాలేజ్ గ్రౌండ్ లో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, టీడీపీ యువ నాయకులు జూలకంటి అక్కిరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు మాచర్ల మున్సిపల్ చైర్మన్ షేక్ మదర్ సాహెబ్, ఇడిమల కేశవరెడ్డి, మాచర్ల టీడీపీ టౌన్ అధ్యక్షులు దుర్గారావు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు, శ్రీనివాస్, మహాజాని, పలువురు నాయకులు అధికారులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో ప్రధాని మోడీ గారి సమక్షంలో 5 లక్షల మంది ప్రజలతోటి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి 1 కోటి మందితోటి ఈరోజు యోగా దినోత్సవాన్ని జరుపుకుంటూ ప్రపంచానికి మరి ఒక తెలుగువాడిగా మనం ఒక పరిచయాన్ని కాకపోయినా మళ్ళీ ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకునే అదృష్టం మనకు దక్కినందుకు ఉదయాన్నే చేసే యోగా దేవునికి చేసే పూజ, ప్రజలకు చేసే సేవ, సాటివానికి చేసే సాయం వృధా పోదని చెప్పేసి మరి పెద్ద మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారిని అమితంగా ప్రేమించే వ్యక్తి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గారికి నాయకులకు వారధిగా పనిచేస్తున్న యూత్ ఐకాన్, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శ్రీ జూలకంటి అక్కిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ మంజుల బ్రదర్స్, 18వ వార్డు, మాచర్ల. నేను కూడా చాలా సార్లు ఈ నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్న తర్వాత నాకు కోపం కూడా ఎక్కువైపోయింది. ఎందుకంటే నా గురించి నేను వాస్తవాలు నాకు తెలుసు. 20 సంవత్సరాల అధికారం తర్వాత ఇక్కడ బాధ్యతలు తీసుకున్న తర్వాత నా మీద విపరీతమైన ఒత్తిడిని పెంచుతా ఉన్నారు. ఈ ఒత్తిడిని నేను తట్టుకోవాలంటే పరిష్కారం ఇదే అని చెప్పేసి నాకు చాలా మంది పెద్దలు చెప్పినప్పటికీ సమయం లేనందువలన నేను పడుకునేటప్పటికే 1 గంట 2 అవుతుంది. ఉదయాన్నే లేచి యోగా చేయడానికి కూడా వీల్లేని పరిస్థితులు. ఒక రోజు ఇక్కడ ఉంటే ఇంకో రోజు ఇంకో చోట ఉంటాం. చాలా మంది అన్నా నీకు కోపం ఎక్కువైపోయింది అని చెప్పేసి మిత్రులు చెప్పేవాళ్ళు ఉన్నారు, బాధపడ్డవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా వాస్తవాలు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే మానసికమైన ఒత్తిడి. నాకు ఎవరి పట్ల కోపం కానీ ద్వేషం కానీ లేదు. అందరూ ఒకే రోజు మొత్తం ప్రపంచాన్ని మార్చాలని చెప్పేసి, లేకపోతే అందరి కోరికలు ఒకే గంటలో తీరాలని చెప్పేసి తీవ్రమైన ఒత్తిడి నా మీద కలుగజేస్తా ఉన్నారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారిని అమితంగా ప్రేమించే వ్యక్తి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గారికి నాయకులకు వారధిగా పనిచేస్తున్న యూత్ ఐకాన్, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శ్రీ జూలకంటి అక్కిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ మంజుల బ్రదర్స్, 18వ వార్డు, మాచర్ల. ఈ ఒత్తిడిని తట్టుకునే శక్తి, మానసిక శక్తి సన్నగిలటం వల్లనే నాకు ఆ కోపం వస్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే నా తప్పేంటో, నా లోపమేంటో నాకు అర్థమైంది, కానీ దాన్ని జయించలేకపోతా ఉన్నా. ఉంటుంది అందరికీ. నేను నిరంతరం ఈ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, వీలైనంత మందికి సాయం చేయాలి నిస్వార్థంగానే ఆలోచన చేస్తుంటాను. కానీ ఒకేసారి నా మీద ప్రెజర్ బిల్డప్ చేయటం మూలంగా నేను తట్టుకోలేకపోతాను. అంటే యోగా అనేది నాలాంటి వాళ్ళకు కూడా ఒక చక్కని మందు.
మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారిని అమితంగా ప్రేమించే వ్యక్తి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గారికి నాయకులకు వారధిగా పనిచేస్తున్న యూత్ ఐకాన్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శ్రీ జూలకంటి అఖిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ మంజుల బ్రదర్స్, 18వ వార్డు, మాచర్ల. మరి మన హైందవ సాంప్రదాయం, ప్రాచీన హైందవ సాంప్రదాయం, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా చాలా గొప్పవి. ప్రపంచంలో ఏ దేశానికి కూడా మనలాంటి సంస్కృతి సాంప్రదాయాలు లేవు. మీరు చూస్తున్నారు, హిమాలయాల్లో మనిషి మన ఇంట్లో పడుకొని రేమండ్స్ రగ్గు కప్పుకొని గజగజ వణుకుతున్నాం. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారిని అమితంగా ప్రేమించే వ్యక్తి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గారికి నాయకులకు వారధిగా పనిచేస్తున్న యూత్ ఐకాన్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శ్రీ జూలకంటి అఖిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ మంజుల బ్రదర్స్, 18వ వార్డు, మాచర్ల. దయచేసి అందరు కూర్చోండి, ఎవరు కదలరు. టీచర్స్ అందరూ ఒకసారి 2 నిమిషాలు అయిపోవచ్చింది. హిమాలయాల్లో ఋషులు ఆ మంచు కొండల్లో ఎలా జీవిస్తున్నారు, మండు టెండల్లో ఎలా జీవిస్తున్నారు, అది అలాగే కాశ్మీర్లో 16,000-15,000 అడుగుల ఎత్తులో -40 డిగ్రీస్ టెంపరేచర్లో మన సైనికులు మనల్ని రక్షించడానికి రాత్రింబహళ్ళు పహారా కాస్తూ దేశం కోసం, దేశ ప్రజల కోసం మరి వాళ్ళు అక్కడ ఎలా జీవించగలుగుతున్నారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారిని అమితంగా ప్రేమించే వ్యక్తి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గారికి నాయకులకు వారధిగా పనిచేస్తున్న యూత్ ఐకాన్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శ్రీ జూలకంటి అఖిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ మంజుల బ్రదర్స్, 18వ వార్డు, మాచర్ల. మన శరీరాన్ని మౌల్డ్ చేసే ఒక ప్రక్రియ ఈ యోగా. అది శారీరకంగా, మానసికంగా కూడా. నేను 1 గంట అయినా నిద్ర పట్టదు నాకు. పొద్దున్నే 6 గంటలకు లేస్తే అదొక స్ట్రెస్. వీటన్నిటికీ కూడా పరిష్కారం యోగా. మరి అన్నీ చెప్తున్నావు కదా, నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు అని. సమయాభావం లేకపోవటం ఒకటి. నేను 10 రోజులు 15 రోజులు ఒక చోటు ఉంటే ఎవరైనా ట్రైనర్ని పెట్టుకొని కొంచెం నేర్చుకున్నాను. అలాగే మనకు ఒక యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, పెరాలసిస్ వచ్చినప్పుడు కానీ, షోల్డర్ పెయిన్స్ వచ్చినప్పుడు కానీ, బ్యాక్ పెయిన్స్ వచ్చినప్పుడు కానీ మనం హాస్పిటల్కి వెళ్తాం. అన్ని మందులు రాసిన తర్వాత డాక్టర్ గారు ఫిజియోథెరపిస్ట్ని మనకి అటాక్ చేస్తారు. ఆయన కాలు ముందుకు చాపు, కాలు వెనక్కి చాపు, ముందు కొంగు, వెనక్కు వంగు, నడుము పైకి ఎత్తు, బోర్ల పడుకొని ఎడం కాలు ఎత్తు, కుడి కాలు ఎత్తు, ఇందాక చెప్పినవా ఆసనాలు అని చెప్తా ఉంటారు. మరి ఇవన్నీ ఈరోజు మోడర్న్ నేమ్ ఫిజియోథెరపీ. అంటే మనకి శంకులో పోస్తే తీర్థం అన్నట్టు మనం శంకుని హాస్పిటల్స్ మనం శంకు అనుకుంటున్నాం. రోగ నివారణ కూడా యోగాలో, మరి యోగా చేయటం వలన మనం రోగాల్ని కూడా నిరోధించుకోవచ్చు అని చెప్పేసి మరి పెద్దలు చెప్పటమే కాదు, చేసి చూపిస్తా ఉన్నారు.
రోగానికి పరిష్కారం చూపిస్తున్నారు, రోగ నివారణ చూపిస్తున్నారు. మొన్న కరోనా సమయం, ఎవరైతే శారీరక దారుఢ్యం కలిగి ఉన్నారో, ఎవరైతే పొలాల్లో మనం కష్టపడి పనిచేశారో, ఎవరైతే శ్రమజీవులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లో ఉన్నారు. ఎవరైతే ఏసీల్లో ఒళ్ళు కదలకుండా కూర్చున్నారో మరి వీళ్ళందరూ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవటం, ప్రాణాలు కోల్పోవటం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి కారణం ఏంటంటే ఇది పబ్లిసిటీ కోసం కాదు, ఒక ఇన్స్పిరేషన్ క్రియేట్ చేయాలి ప్రజల్లో, మీలో ఒక ప్రేరణ కలిగించాలి. యోగా అనేది చేయటం వలన లాభాలేంటి, ఎందుకు చేయాలి, యోగా యొక్క విశిష్టతని అనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో మా యువ నాయకులు, విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారిని సభాముఖంగా కోరేది ఒకటే, మన పీఈటీలకి ట్రైనింగ్ ఇచ్చి యోగాలో ప్రతి స్కూల్లో కూడా మరి 6 వర్కింగ్ డేస్ ఉంటే కనీసం 2 రోజులు యోగాకి కేటాయించాలి. తద్వారా పిల్లలు ట్రైన్ అప్ అయి కుటుంబంలోని పెద్దలకు కూడా మళ్ళీ వాళ్ళు గురువులుగా, యోగా గురువులుగా మారి కుటుంబంలో పెద్దలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తారని చెప్పేసి నా ఆశ, ఆకాంక్షని ఈ సభాముఖంగా మరి వారికి తెలియజేస్తా ఉన్నాను. మనం చాలాసేపు ఆడుతాం, కానీ అప్పుడు కన్నా ఒక్కోసారి యోగా చేసేటప్పుడు ఒక్కొక్క ఆసనంలో మనం తీవ్రమైన ఒత్తిడి మన శరీర భాగాల మీద ఏర్పడుతుంది. మన శరీర భాగాలన్నిటినీ కూడా ఫ్రీ చేస్తుంది యోగా అనేది. ధ్యానం అనేది మన మనసు మీద మనకి కంట్రోల్ తీసుకొస్తాం. శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, దీనికి మూల సిద్ధాంతం ఉచ్ఛ్వాస నిశ్వాసం. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు దీని మీద 1 గంటైనా, ఒక వారంలో కనీసం విద్యా సంస్థలు 1 గంటైనా ఈ యోగాని వారికి నేర్పితే వారు వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేర్పడం ద్వారా సమాజం మొత్తానికి కూడా మనం ఈ యోగాను అందించే విధంగా మనం ప్రయత్నం చేయాలని, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు, ఘనంగా నిర్వహించిన నిర్వాహకులైన అధికారులకు, విద్యాశాఖ, వైద్య శాఖ, అలాగే ప్రజా పరిపాలనా శాఖ, అలాగే మరి మిత్రులు వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, అలాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.